కింద కనిపిస్తున్న ముగ్గురు సిస్టర్స్ బ్లూ వెల్ అంటే గేమ్ ఒకటి ఆడి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయారంట. అసలు ఈ అమ్మాయిలకి ఏం జరిగిందంటే ఫస్ట్ విలేజ్ వచ్చేసి ఒకరికేమో 12 ఇయర్స్ అంట, ఒకరికేమో 14, ఒకరికేమో 16 ఇయర్స్ అమ్మాయిలు అంటే వీళ్ళకి కొరియన్స్ అన్న కొరియన్ డ్రామాస్ అన్న చాలా ఇష్టం అంట. సో అలానే సోషల్ మీడియా నుంచి ఎవరో కొరియన్ ఒకరు పరిచయం అయ్యారంట. వాళ్ళతో ఒక గేమ్ అయితే ఆడేవారంట వీళ్ళు. సో ఆ గేమ్ వచ్చేసి మన చిన్నప్పుడు ఈ బ్లూ వెల్ లాంటి గేమ్స్ అయితే విన్నాం కదా, సేమ్ ఈ గేమ్ కూడా అలాంటిదే అంట. ఈ సిస్టర్స్ ని మ్యానిపులేట్ చేసి రోజుకి ఒక టాస్క్ అయితే ఇచ్చేవాడంట. ఒక రోజు మేకప్ వేసుకోండి, రెండో రోజు స్కూల్ బంక్ కొట్టండి, అలా ఈ టాస్క్ అయితే ఇచ్చేవాడంట ఈ కొరియన్. సో అలానే గేమ్ లో 50 రోజు టాస్క్ వచ్చేసి సెల్ఫ్ హార్మ్ చేసుకుని చచ్చిపోమంటారంట. అంతలా మ్యానిపులేట్ చేస్తుంది ఈ గేమ్. ఆ సిస్టర్స్ కూడా వాళ్ళ నేమ్స్ కొరియన్ నేమ్స్ కింద చేంజ్ చేసుకుని ఆ నేమ్స్ తోనే పిలుచుకునే వాళ్ళంట వీళ్ళు. అలా పిలుచుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ గమనించి వీళ్ళ దగ్గర నుంచి మొబైల్ అయితే తీసుకున్నారంట. తర్వాత రోజు ఏం జరిగిందంటే వాళ్ళ డాడీకి ఒక అపాలజీ లెటర్ రాసి ఈ ముగ్గురు సిస్టర్స్ బిల్డింగ్ పైన దూకి చనిపోయారంట. అసలు ఈ గేమ్ ఏంటంటే మన చిన్నప్పుడు బ్లూ వెల్ లాంటి గేమ్ వినే ఉంటాం. అందులో లాస్ట్ డే వచ్చి సెల్ఫ్ హార్మ్ చేసి చచ్చిపోమంటారు. సేమ్ ఈ గేమ్ లో కూడా అలానే లాస్ట్ డే వచ్చి చచ్చిపోమంటారంట. కానీ నేమ్స్ ఒకటి మారుతాయంట, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇవి ఎవరు చేస్తారంటే ఫారినర్స్ కొన్ని సైకోపాధిగా ఉంటారు చూసా, వాళ్ళు చేస్తారంటే ఇవన్నీ. ఈ గేమ్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే ఎవరైతే సాడ్ గా లోన్లీగా ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని గేమ్ అయితే ఆడిస్తారంట. ఇదంతా సోషల్ మీడియాలో మెసేజ్ లో జరుగుతుంది. సోషల్ మీడియాతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ఫాలో చేసుకోండి. డైలీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ మన అకౌంట్ లో వస్తాయి.